మీ రెండు ఉన్నాయి దీంట్లో, ఏకపాద పవనముఖాసన, ద్విపాద పవనముఖాసన. ముందు ఏకపాద పవనముఖాసన చేద్దాం. ఒక కాల్ని ఫోల్డ్ చేయండి, పొట్ట మీదకి లాక్కోండి. స్లోగా బ్రీత్ వదులుతూ మీ చిన్ని తీసుకెళ్ళి టచ్ చేయండి మోకాల మీద. ప్రయత్నం చేయండి, వస్తే టచ్ చేయండి, లేదంటే ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 అని అనలేదు. Slowly breathe out, forward and touch the chin. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఏకపాద పవనముఖాసన. ద్విపాద పవనముఖాసన. రెండు కాళ్ళని కలపండి, రెండు కాళ్ళని పొట్ట మీదకి లాగండి. స్లోగా బ్రీత్ వదులుతూ ముందు వంగుతూ టచ్ చేయండి, చిన్ని టచ్ చేసేదానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఆసన గ్యాస్ట్రైటిస్ మీద నంబర్ 1గా పనిచేస్తుంది. దానికి పేరే పవన ముక్తాసన. పవన మీన్స్ గాలి. పొట్టలో ఉండి కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించేదానికి ఈ ఆసన బాగా పనిచేస్తుంది. లాస్ట్ వన్ చేతుబంధాసన, బ్రిడ్జ్ పోజ్. అందరూ లేచి కూర్చోండి. ఇలా పడుకుంటారు, కాళ్ళు ఇలా తీసుకొస్తారు. దగ్గర ఎంత దగ్గర పెట్టుకోవచ్చు అంత స్లోగా బ్రీత్ వదులుతూ షోల్డర్ మీద మన బాడీ వెయిట్ అంతా ఉంటుంది. ఇది మీకు ఇక్కడ దాకే వస్తుంది, ఇక్కడే వస్తుంది. ఇలా సపోర్ట్ పెట్టుకుంటామని పెట్టుకోండి, ఇబ్బంది లేదు. చేస్తారా? ఇంకా ఒకటి చేయమాట, అందరూ ఒకేసారి చేస్తారు. కాళ్ళు దగ్గరికి లాక్కోండి. స్లోగా మీ బాడీ వెయిట్ని లిఫ్ట్ చేస్తూ షోల్డర్ మీద తీసుకెళ్ళి. ఎస్. 1 2 3 4 5 6 7 8 9 10. Slow down. ఇంకోసారి చేస్తారా? రెడీ? గంట చేస్తారా? సరే అయితే చేయండి. ఓకే, స్లోలీ లిఫ్ట్ ద బాడీ. 1 2 3 4 5 6 7 8 9 10. స్లో డౌన్. ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన అమృతాసన ఇప్పుడు చేయబోతారు. ఓకే, చేతులు రెండు ఆకాశం వైపు, చేతులు ఆకాశం వైపు ఉండేటట్టు పెట్టండి. దాన్ని లెఫ్ట్ సైడ్ మార్చండి. కళ్ళు మూసుకోండి. మీ పొట్ట వైపు నుంచి ఫోర్గెట్ వెంట్రుకల దాకా ప్రతి పార్ట్ని తలుచుకుంటూ రిలాక్స్ అవుతున్నారు.